ఈరోజు వస్తారు బాబు వీళ్ళు. సబ్స్క్రైబర్ రాగానే యాటిట్యూడ్ వస్తుంది భయ్య, టైంకి రాదు. సారీ నైట్ పార్టీ అందుకే ఇంటర్వ్యూ మొదలు పెడతాము. స్పాంటేనియస్ ఉంటారు వాళ్ళు. యాక్చువల్లీ ఎప్పుడులా రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా విల్ ప్లే అగైన్. ఓకేనా? ఓకే. ఇప్పుడు బాటిల్ ఉంది కదా, దీన్ని స్పిన్ చేద్దాం. ఎప్పుడు ట్రూత్ ఆర్ డేరేనా? ఇంకేమైనా కొత్త గేమ్స్ ఆడదాం కదా. కొత్తగా వినవా? ట్రూత్ ఆర్ డేర్ కాదు. ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు కదా, మీరు ఒకటి, మేము ముగ్గురు ఉన్నాం కదా, మేము ఒకటి. ఇప్పుడు ఆ క్యాప్ ఎవరి సైడ్ అయితే స్టాప్ అవుతుందో బాటిల్ స్పిన్ అయి వాళ్ళని ఆపోజిట్ టీం వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు. టీం అంటే మరి పేరు పెట్టాలిగా. కరెక్ట్. మన టీం పేరేంటి? మీరే చెప్పండి. మీరు సినిమా బిడ్డలు, మేము యూట్యూబ్ బిడ్డలు. ఓ బాగుంది. ఓకే ఓకే కదా. ఓకే బాగానే ఉంది. ఓకే ఫస్ట్ వై 35? ఇంకా అవ్వలేదు, 35 రాగలేదు, 34. అందుకే పెట్టాను. పెద్దగా రీజన్ లేదు. సినిమా తీస్తున్నప్పుడు సినిమా రిలీజ్ అయ్యే టైంకి నాకు 34-35 వస్తాయి అనిపించింది, అందుకని పెట్టేసాను. బై గాడ్స్ గ్రేస్ ఈ లోపల వచ్చేస్తుంది కాబట్టి పర్లేదులే. బట్ యాక్చువల్లీ ఎందుకు పెట్టావు చెప్పు. యాక్చువల్లీ అయితే మీరు టీజర్లో మీరు చూసుంటారు కదా, ఇట్స్ లైక్ మీకు కూడా అందరికి మనం చదువుకున్నప్పుడు బార్డర్ మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఇన్ అవర్ లైఫ్. యా సో 35 ఇస్ ద పాస్ మార్క్ అన్నమాట. బట్ ఐ హావ్ వన్ డౌట్, మీ స్కూల్లో కూడా 35 పాస్ మార్క్? యాక్చువల్లీ కాదు, మా స్కూల్లో 40 పాస్ మార్క్ కదా. స్కూల్లో 36 ఉండే. మాది ఐసిఎస్సి, అందుకని 40. సో బేసిక్ గా 40, 36, 37 ఇలా వస్తుంటాయి కదా. సో మనం యావరేజ్ చేసి 35. నైస్. చాలా ఓకే కష్టపడి స్పిన్ చేయి. షుడ్ వి నాట్ బి స్పిన్నింగ్ రౌండ్? నందన చెయ్యి. నేను యాక్చువల్లీ ఫాస్ట్ బౌలర్, స్పిన్ చేయను. మీరు ఆ టీంకి వెళ్ళిపోండి, వద్దు ఇంకా మనకి. యూ కెన్ హ్యావ్ ఇట్. మళ్ళీ ఇటే వచ్చింది. యా క్వశ్చన్ విశ్వ. మీరు ఈ మన టీజర్లో చూస్తే లాస్ట్లో అక్కడ క్లాత్ పడిపోయి ఉంటుంది, గాలికి వచ్చిన తర్వాత గాలి వస్తే తీసుకెళ్ళి అని అంటారు కదా, లైక్ మీరు నిజంగా సీన్లో పిచ్చినట్టని అంటారు, రియల్ లైఫ్ లో అంటే అన్న చెప్పన్నా అన్నది ఎప్పుడు 1/2 టీ అయినా మొత్తం ఇద్దరు వెళ్తే 2 టీలు ఒకటి అంటే రియల్ లైఫ్ లో కూడా పిస్తున్నారేనా? అక్కడ ఇంకా లేదు. అయితే మీ క్యారెక్టర్ అసలు జాగ్రత్త పరుడండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో జాగ్రత్తగా చూసుకునే ఎలాంటి క్యారెక్టర్. ఓకే. బట్ పర్టికులర్లీ ఇక్కడ ఆఫ్ కోర్స్ ఐ మీన్ మనకి డే టు డే వేజెస్ అనేది వీల్ హ్యావ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ అవర్ ఇది కదా. సో అలాంటి టీజర్స్లో ఎవరు నెలవారీ ఖర్చులు మనం గెలవాలి, మనం గెలవాలి. అసలు వాళ్ళపై బాటిల్ తిరగట్లేదు, అంటే మా బాటిలే కదా, చెప్పాం దానికి కొంచెం పెరిగింది. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమందికి ఇన్స్టా ఫాలోవర్స్ కౌంట్ చెప్పండి. ఇప్పుడు మీరు ముగ్గురు 176K నాకు. 800K. క్లోజ్ టు 1 million అయితే 468 something. Next part B of the question. నేను ఊరికే అడిగా. యూ కెన్ ఆస్క్ సంథింగ్ అబౌట్. ఏం అడుగుతాం? సో 35 ట్రైలర్ చూసిన తర్వాత మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు 35 లో? నివేదా థామస్ గారు. No, నాకు wow, what is your fans? She said no, hold on. Yeah, go ahead. Actually నాకు కిడ్ నచ్చాడు, లైక్ టూ రిలేటబుల్. నాకు మ్యాథ్స్ రాదు, చాలా కష్టపడి రక్తాలు చిందించి పాస్ అయ్యేదాన్ని. అందరూ బేసిక్గా ఇంట్రెస్టింగ్ ఉంది. బ్రాహ్మిన్ అదంతా చూసిన తర్వాత ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంట్రెస్టింగ్. నాకు ఎప్పుడప్పుడు రిలీజ్ అయితే చూడాలని ఉంది. అంటే స్పెసిఫిక్ ఇది నచ్చింది అని చెప్పలేకపోతున్నా, బట్ అంతా బాగుంది. మీకు ఈ టీజర్ లో చూపించినట్టు ఒక టీచర్ ఎవరైనా? ఓకే 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 ఆల్ రైట్. నందు ఆయన తప్పదు. ఇట్స్ ఓకే.
యాక్చువల్లీ ఐ హ్యావ్ అ బిగ్ డౌట్. డౌట్స్ అయితే చాణిక్య అండి, మాకు తెలియదు. ఆయనకి స్కూల్ టీచర్. డౌట్ కాదు, పోస్టర్ డౌట్. మనకి ఇక్కడ పోస్టర్స్ లో ఇలా ఎస్పీ, విపి, కేకేకే, పిఎంబి అసలు ఏంటది? వేటిని రిప్రజెంట్ చేస్తున్నాయి అవి? పోనీ ఏదైనా డిగ్రీ అనుకుందామా అంటే 10th ఫెయిల్ అనేసారు. వావ్, అంత డిగ్రీ ఉంటే బాగానే ఉంది. అడిగి మ్యాథ్స్ ఎప్పుడు వచ్చేది సినిమా స్టార్టింగ్ లో. సినిమా తీసే పని ఉండదు కదా. అసలు ఏంటి అది చెప్పరా? సస్పెన్స్ దాచారా? మీకు ఎంత చెప్తే అంత అర్థం. మీకేం అనిపిస్తుంది అది చూస్తుంటే? అదే చెప్పా కదా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ బాగున్నాయి అనిపిస్తుంది. ఇదేంటి ఇది ర్యాగింగ్ సెషన్ లో అయిపోయింది. ఆన్సర్ ఒకటి ఇవ్వండి. హలో, ఆన్సర్ చెప్పలేదు మీరు. యా, ఇనిషియల్స్ వేటిని రిప్రజెంట్ చేస్తున్నాయి? ఆబ్వియస్లీ నేమ్, లైక్ ఇనిషియల్స్, నేమ్. యా, అవన్నీ ఇనిషియల్స్, అంత పెద్ద పేరు. సో ఈ సినిమాలో డెఫినెట్లీ ద నేమ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ హోల్డ్ అ ప్రామినెన్స్. సో అది ఒక నేమ్ కి ఎంత మాత్రం వాల్యూ ఉంది అనేది మీకు మూవీ చూసినప్పుడు తెలుసు. లైక్ సరస్వతి బట్ 10th ఫెయిల్ అలానా? సరస్వతి బట్ 10th ఫెయిల్ కాదు, సరస్వతి ఈజ్ 10th ఫెయిల్. బట్ దానివల్ల ఏమేమి జరుగుతున్నది అని ఈజ్ వన్ థింగ్. బట్ దాంతోపాటు మా పేరు, మా అన్నయ్య పేరు, husband's name. So everything has an importance. So but this basically, is initial. మీకంటే జూనియర్ కాబట్టి మీరు తమ్ముడు అనేస్తారు. so basically, Are you really? నో. Okay. so name has very importance in film. So Yes. మీరందరూ మనకు చిన్నప్పుడు చెప్తుంటారు కదా, పెద్దయ్యకి మంచి పేరు తెచ్చుకుంటారా అని. సో ఆ పేరు, సో అందుకని అంత మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం అదంతా యాక్చువల్లీ పేరు గురించి మల్టిపుల్ డైమెన్షన్స్ లో వస్తుంది. నేమ్ బయట కూడా మనం మామూలుగా ఒక పేరు పెట్టి పిలుస్తాం, కానీ ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడి దేర్ ఫుల్ నేమ్. ఇప్పుడు నీ ఫుల్ నేమ్ ఏంటి? మొత్తం పేరు, ఇంటి పేరు మొత్తం చెప్పు పేరు. Nandakishore. ఉంటుంది చెప్పు. ఈమని వెంకట సత్యనారాయణ సాయి నందకిషోర్. See? Oh my God. Inspired by true events ఇక్కడ. అందరికీ వాట్ ఈస్ యువర్ ఫుల్ నేమ్? Chandni Golapudi, small and sweet. See, but you guys will have నువ్వు ఎప్పుడు మనిషివో కాబట్టి అంత పెద్ద పేరు పెట్టారు నీకు. 35 years కాబట్టి అలా అయింది. But you guys will all have nicknames kada. Yeah. So I mean, even I have a nickname. But ee film lo, like how the name has a prominence and how much value a name holds anedi will come through. But that long sentence is just her initials basically. Okay. I think we won this question. మనమే ఎప్పుడైనా గెలిచేది మనమే. Awesome. April, we have to flip. Oh no, you just did. ఇందాక నందన ఫ్లిప్ చేశాడు. మీరు టీజర్ చూసారు కదండి, అందులో మొలాజే లేదు అన్న పదం ఉంది. మీనింగ్ ఏంటి అనుకుంటున్నారు? She said it's Sanskrit. తెలుగే తెలుగా? ఏంటండి అది? మళ్ళీ ఏమండి? బ్రెయిన్ లేదనా? బ్రెయిన్ లేదని చెప్తున్నట్ట. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి పదం. ములాజే లేదు అన్న పదం ఉంది. ఓ ములాజిన్ అంటే ఎక్స్క్యూజ్ లేదు. టైమ్ అప్. Only 35 seconds to answer. ఇక్కడ సో అట్లీస్ట్. అందుకని Right, no? ఎక్స్క్యూజ్ లేదు, సమస్య లేదు, వేరే దారే లేదు. Nice. Oh, you should not. ఓ అయితే మీకు మెట్టు అంటే కూడా తెలుసు. మెట్టు తీసుకొని కొడతాను అంటారు, అదేనా? మెట్టు అంటే చెప్పు కదా. మెట్టు తీసుకొని కొడతా చెప్పు. మెట్టుతో కొట్టు, మన సినిమాలో లేదు. Oh, I thought metto was steps. ఇప్పుడే డార్లింగ్ ప్రమోషన్ నుంచి వస్తున్నాడు కదా ఆ ఫ్లోర్. That's okay. తిట్టు పట్టించు తిట్టు. నన్ను అనట్లేదు కదా, మీరు జనరల్ మీనింగ్ చెప్పారు అంతే కదా, పర్లేదు. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. దట్ ముగ్గు ఇన్ ద పోస్టర్. This is your question now. It is a question, right? చుట్టూ 35 చుట్టూ ముగ్గేశారు. ఏంటి మరి ఎందుకు వేశారు? నాకు ఆడియన్స్ కలెక్షన్స్ కోసం. Oh, అది కాదు ఉద్దేశం, బట్ ఓకే బా. ఇది తిరుపతి అంటే ఇన్ని ఉన్నాయి స్టేట్స్, అంటే ఇన్ని ఉన్నాయి ఊర్లు, అయితే తిరుపతి అంటే తిరుపతి స్పెసిఫిక్ ఎందుకు తీసుకున్నారు బ్రాహ్మణ్ కి? అదేం లేదండి, తనకి చెన్నై నుంచి తిరుపతి దగ్గర అండి. అయితే చెన్నై పెట్టచ్చు కదా, మనం క్వశ్చన్స్ అడుగుకోడు కదా. ఓకే
అయినా చెన్నై తిరుపతి ఎందుకు? వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదండి. ఓకే, వెంకటేశ్వర స్వామి. తినక కదా క్వశ్చన్ యాక్చువల్లీ సైడ్ కదా. నో ఎనీవన్ పెట్టారు కదా పేరు. We have to answer together. Come on. చెప్పండి. సో వై తిరుపతి? సో వై తిరుపతి అంటే హానెస్ట్ ఆన్సర్ అయితే అండి, మనకి తిరుపతి అనేసరికి ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. మనకు తెలియకుండానే వెంకటేశ్వరం గుర్తొస్తారు, ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. సో అలా విన్నప్పుడు ఆడియన్కి మూడ్ ఫర్ ఆడియన్ అనే కాదు, ఒక మూడ్ సెట్టింగ్కి తిరుపతి ఈ కథకి చాలా కరెక్ట్. ఓకే, మనం వచ్చినప్పుడు వెంకట స్వామి దగ్గరికి ఒక గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఒక వైబ్ వస్తుంది మనకి తిరుపతి అనేసరికి. దట్ వైబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు వాక్ ఇన్ టు ద ఆడిటోరియం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అది ముఖ్యమైన కారణం. ఆ తర్వాత నాకు భాష అంటే ఇష్టం, ఆ మాండలికాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనిపించింది. సో ఆ యాసనలు ఎక్స్ప్లోర్ చేసాం. ఓకే, తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి ఆబ్వియస్లీ. సో చిన్నప్పుడు అందరము అండ్ యూ విల్ ఫిగర్ అవుట్ ఒకసారి సినిమా చూశాక యాక్చువల్లీ ఎందుకు తిరుపతి అన్నది మీరే ఇంకా నాకు బాగా చెప్తారు. ఎందుకంటే ఆఖరికి ఆ శంఖం చక్రం నామం వాటికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది ఇన్ ద ఫిల్మ్. ఓకే, ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది మాకు అది ఏంటని తెలుసుకోండి. అలా అని చెప్పి తిరుపతిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అలా ఏం లేదండి. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ అ డిఫరెంట్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ ఫ్యామిలీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఇట్స్ అబౌట్ పీపుల్. సో ఎమోషన్స్ ఆర్ ద సేమ్, ఫీలింగ్స్ ఆర్ ద సేమ్, బట్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఈజ్ రూటెడ్ టు తిరుపతి. సో ఆ ఒక కామ్ డివైన్ ఆ యొక్క ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి ఎవరు చూపితే వాళ్ళ సైడ్ ఆలోచిస్తుంది. ఇప్పుడు హీరోలు మా సినిమాలో హీరో ఊరికే అడుగుతున్నా. అంటే సంబంధాలు ఏమైనా చూస్తున్నారంటే స్వయంవరం పెడదాం. నాకు పెళ్ళి అయిపోయిందని నా డౌట్, అడగండి ఒకసారి. పెళ్ళి అయిపోతా మీకు? చైల్డ్ మ్యారేజ్ అయితే మనం స్వయంవరం కాకుండా పోలీస్ స్టేషన్ లో కేసు. ఎందుకు చైల్డ్ మ్యారేజ్ అన్నారు కదా. చిన్నప్పుడు పెళ్ళి జోక్ అండి, జోక్. పర్లేదు నిమిషం, నిజాలు తెలియాలి లేదా పాపం ఎంతమంది. No, actually your question is invalid. వాళ్ళ క్వశ్చన్ అడగ, ఒక్క క్వశ్చనే కదా అడగాలి. So you were not supposed to ask about the wedding. That was the second question. You should stand by our rules, yeah. Okay, come on. అసలు యాక్చువల్లీ అంటే మనం వాళ్ళని ఏం అడగాలో కొంచెం క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకోవాలి. వాళ్ళు చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు. సో ఆ చిన్న కథ కాదు అన్నది ఏదో మీరు చూసుంటారు కదా. సో మీకు చిన్న కథ కాదని ఎందుకు పెట్టాలనిపించింది? అంటే 35 అన్నది ఒక స్టూడెంట్ కి చాలా పెద్ద మ్యాటరే కదా, మేబీ అందుకే 35 అన్న చిన్న స్టోరీ ఏం కాదు అని పెట్టారండి. ఓకే, మీ ముగ్గురు చెప్పాలి. వాట్ ఆర్ యువర్ ఒపీనియన్? సమ్టైమ్స్ కడప బిడ్డ అవి మనం మీరు చెప్పండి. మేబీ అది ఆయన ఊత పదం. అతనికి ఏదైనా పెద్ద చూసిన ప్రతిసారి చిన్న కథ కాదు, ఈమె ఏదో నెక్స్ట్ ఏదో చేసి చిన్న కథ కాదని తెలంగాణ డైలాగ్ కాదు. మేబీ సంథింగ్ లైక్ దట్. నైస్. ఓకే, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే నేను టీజర్ చూసిన తర్వాత అయితే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ అండ్ మీరు లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఫన్నీ అంతా ఉండి దాని మధ్యలో ఎమోషనల్ ఉండి ఎవ్రీథింగ్ ఈజ్ ఏదో ఉంది, సంథింగ్ ఇందులో మ్యాటర్. పెద్ద చిన్న కథ ఏం కాదు ఇది, సంథింగ్ బిగ్. చిన్న సినిమా కాదు పెద్ద సినిమా అని చెప్దామన్నా. అలాంటిదే సార్. మంచి పర్స్పెక్టివ్. పెద్ద సినిమానే, మంది 2 గంటలు దాటే ఉంటుంది. హే జోక్. అనేవాడు పడాలి, పడేవాడు అనాలి. వాళ్ళు once again. మీకే అది మీకే. ఓకే, yes you can ask us. సో తిరుపతి అని అప్పుడు స్కిప్ చేశాను యాక్చువల్లీ.
చిన్నప్పుడు అందరూ గుండు కొట్టించుకుంటారు కదా, సో మీకు అట్లా లైఫ్ లో ఎప్పుడైనా చిన్నప్పుడు గుడ్డిలో ఏమైనా గుండు కొట్టించుకున్నారా? నాకు ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. నేను 10th పాస్ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకోవడం మొక్కున్నా, కానీ పాస్ అయిన తర్వాత వెళ్ళాలా, అందుకే ఆయనే తీసాడు. నందు వాట్స్ యువర్ స్టోరీ? గుండుకు సంబంధించిందా? గుండు కొట్టు ఎనీ మెమరీ విత్ తిరుపతి? తిరుపతి అందరికీ ఒకటే అండి. మన ఇళ్ళల్లో ఏంటంటే సెలవులు వస్తే టూర్ వెళ్దామంటే తిరుపతి వెళ్తారు, ఇంకెక్కడికి వెళ్తారు? అంతే, ఎక్కడికి ఎప్పుడైనా తిరుపతి. సెలవులు వస్తే సమ్మర్ వస్తే మన నాన్న ఇంటికి వచ్చి ఈసారి ట్రిప్ వెళ్దామంటే మనకే తెలుసు తిరుపతి. సో నాకు తెలిసినంత వరకు అందరికీ అదే రిలేషన్. నాన్న ట్రిప్ అంటే తిరుపతి, కానీ గోవా అనేది అనుకుంటాం. అంతే కదా, నా నాన్ననే కదా ఎవరు అసలు ఇంట్లో ట్రిప్ అంటేనే తిరుపతి. యాక్చువల్లీ ఒక న్యాచురల్ హై ఫీల్ అవుతాం తిరుపతి. సో అదొక నాస్టాల్జియా. అక్కడికి వెళ్ళి ఆ వాటర్ కాళ్ళకి తగిలినప్పుడు గోపురంలోకి ఎంటర్ అవుతుంటే యు ఫీల్ ద హై ఎలక్ట్రిసిటీ. నీకు మామూలు థియేటర్ లో మాస్ హీరో సినిమా చూసినట్టు ఉంటుంది. అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటావు నువ్వు, సడన్ గా అలా హీరో ఎంట్రీ లాగా ఉంటుంది. ఒక 5 seconds టక్కన వెళ్ళిపోతావు పక్కకి. ప్రాపర్ హీరో ఎంట్రీయే. నాకైతే ఇలాగే అనిపిస్తుంది. 2 గంటలు వెయిట్ చేసి ఎప్పుడు వెళ్తాం వెయిట్ చేసి చిన్నగా అలా వెళ్ళంగానే ఒక్కసారి ఇలా చూపించి టక్ సీన్ అయిపోయింది అంటారు. అంతే. మీరే అండ్ కొండ మీద ఇడ్లీలు టేస్ట్. కొండ మీద ఇడ్లీల కంటే ఆ చిన్న చిన్న బండ్లో బూస్ట్ అమ్ముతారు భయ్యా, బాగుంటుంది అది. అంటే నువ్వు అంత దర్శనం చేసుకు వచ్చిన తర్వాత కాళ్ళు లాగేస్తూ ఉంటాయి, ఆడు వేడిగా బూస్ట్ ఇస్తే చల్లగా రాళ్ళ మీద కూర్చొని బూస్ట్ తాగితే అసలు అద్భుతం. అసలు లడ్డు ఆబ్వియస్లీ. అండ్ బ్రేక్ దర్శనం దొరకకపోతే మల్టిపుల్ అవర్స్ అలా అవును, ఆ కంపార్ట్మెంట్ లో పులిహోర, పొంగలి, చక్కెర పొంగలి అన్ని ఇస్తారు. ఉప్మా పెడతారు. కరెక్ట్ పెడతారు. ఉప్మా పెడతారు, బాదం పాలు ఇస్తారు అప్పుడప్పుడు. వింటర్ లో ఇంకా బాగుంటుంది. అయితే నువ్వు ఆ కంపార్ట్మెంట్ లో కూర్చోరు, అన్ని ఇస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చుంటా. మా హీరోయిన్ ఎంత పెద్ద ఫుడ్ తెలుసా? కమిట్మెంట్ ఉంది ఫుడ్ మీద. అంటే షూటింగ్ లో అలిసిపోయినా ప్యాకప్ అయిన తర్వాత లొకేషన్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఒక షాప్ లో కోవా బాగుంటుందంటే అంత అలిసిపోయినప్పటికీ ఆ డెడికేషన్తో ఆ షాప్కి వెళ్ళి ఆ రోజు కోవా తినకపోతే మేము నిద్ర పట్టదు అనమాట. అంత డెడికేషన్ మా హీరోయిన్ ఫుడ్ అంటే. నేను నాతో పాటు వీళ్ళని కూడా తీసుకెళ్ళాను. అఫ్ కోర్స్ కాళహస్తిలో కోవా అంత బాగుంటుందంటే అఫ్ కోర్స్ అది వేడివేడిగా అక్కడే తినాలి. లెట్స్ మూవ్ ఆన్. మీ స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఫ్రంట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళ, బ్యాక్ బెంచ్ లో కూర్చునే వాళ్ళ? అండ్ టెల్ మీ యువర్ వన్ ఫేవరెట్ బ్యాక్ బెంచ్ స్టోరీ. మీరు ఏం చేసేవాళ్ళు బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే? ఓకే, అంటే మీరు ఫ్రంట్ బెంచరా? ఈయన ప్రాపర్ బ్యాక్ బెంచ్. నివేద గారు మీరు ఫ్రంట్ బెంచరా? నేను మధ్యలో కూర్చున్నాను. దట్స్ నాట్ ట్రూ. ఐ థింక్ హి ఇస్ అ No, I'm not never a front bench. ఫస్ట్ బెంచ్ అదైతే. అంటే టాక్టికల్లీ ఆలోచిస్తే ఫ్రంట్ లో కూర్చుంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయండి. బ్యాక్ లో కూర్చుంటే టీచర్స్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మనం మన పని చేసుకోవాలంటే మధ్యలో కూర్చోండి. కరెక్ట్. బట్ ఒక చిన్న ట్వీక్ ఏంటంటే టీచర్స్ ఎక్స్పెక్టేషన్స్ మీ మీద ఎక్కువ ఉంటే కూడా వాళ్ళే తీసుకుబట్టి ఫ్రంట్ లో కూర్చోబెడతారు. సో ఐ యూస్ టు బి కొంచెం లైక్ దట్ ఫర్ అ ఫ్యూ ఇయర్స్ అండ్ దెన్ ఐ షిఫ్టెడ్ టు ద బ్యాక్. బట్ because a lot of people were much taller, I couldn't see the board, so I figured out middle place was better. Yeah, so middle. నాది కొంచెం రివర్స్ స్టోరీ ఏంటంటే, నేను ఇంజనీరింగ్ లో హాఫ్ ద టైం పడుకునేవాడిని లాస్ట్ బెంచ్ లో. సో జనరల్లీ ఎవరైనా ఇప్పుడు మన సినిమాలో చూపించినప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు కదా, టీచర్లు మధ్యలో ఒక లేపి ఒక క్వశ్చన్ అడిగారు. సో నేను రాంగ్ ఆన్సర్ చాలా కన్విక్షన్ తో పిచ్చిగా ఏదో చెప్పేసి ఇంకా అట్లా, అంటే అదర్ వే రౌండ్. So you'll always get caught in asking. The teacher will always ask you. She will be in the doubt whether that's the right answer or not, because I'm touching upon the subject but not making. You will say 35 other things about it but not the answer. Okay. మీరు నేను స్కూల్కి వెళ్ళే వాళ్ళ? స్కూల్కి వెళ్ళాను, కానీ నాకు వెరీ ఇంట్రెస్టింగ్ బెంచ్ స్టోరీ ఉంది యాక్చువల్లీ. నేను
యాక్చువల్ ఒకసారి బాగా అల్లరి చేస్తుంటే నేను ఎక్కడ కూర్చున్నాను గుర్తులేదు, అప్పుడప్పుడు మధ్యలో చాలా కాలం అయిపోయింది. సో ఒకసారి బాగా అల్లరి చేస్తుంటే నన్ను తీసుకెళ్ళి మామూలుగా ఇట్లా ఒక రోజులో గర్ల్స్ ఒక రోజులో బాయ్స్ కూర్చుంటారు స్కూల్లో, ఈవెన్ ఇఫ్ ఇట్స్ కో ఎడ్యుకేషన్ అట్లా కూర్చునేవాళ్ళు కదా. నన్ను తీసుకెళ్ళి ఒక అమ్మాయి పక్కన కూర్చోబెట్టింది. 7th క్లాస్ అయిపోయింది. నేను హ్యూమిలేట్ అయిపోయి ఏడ్ చేశాను, నేను ఇక్కడ కూర్చొని అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడ కూర్చోను అని. ఎందుకంటే అమ్మాయి పక్కన కూర్చోడానికి హ్యూమిలేట్ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది. అది క్రియేట్ చేశాను అందరు, వాడు చూడండి వాడు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అని. But you regret that now, right? It would have been nice not to just sit there and... Actually, అమ్మాయి గుర్తులేదు నాకు. మనం ఇన్స్టాలో యూట్యూబ్ లో స్టోరీ పెట్టి పట్టుకున్నాం ఏమన్నా ఒక నార్మల్ ఇన్స్టా ఐడియా ఉంటది కదా ఎవరికైనా, ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా 35 మార్క్స్ కోసం స్ట్రగుల్ అయ్యారా? అంటే పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, ఈ పాస్ మార్క్ కోసం చదవాలి అని ఎప్పుడైనా 35 కోసం స్ట్రగుల్ అయ్యారా? లేదండి, 35 కోసం అయితే ఎక్కువ స్ట్రగుల్ అవ్వలేదు. కానీ నాకు డ్రాయింగ్ రాదు, అదొక్కటే. అదే ఏం టాపర్ లేదు ఫ్లాపర్ లేదు. మా క్లాస్లో నేనైతే టాపర్ కాదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆర్కిటెక్ట్ Definitely. గోల్డ్ స్టాండర్డ్. You see, so obviously he's good at math. నేను బీటెక్ మెకానికల్. బట్ 35 కోసం స్ట్రగుల్ అయ్యారా? స్ట్రగుల్ అవ్వలేదండి. డ్రాయింగ్ ఈజ్ ద టఫెస్ట్ థింగ్ టు హ్యాపెన్. నాకు యాపిల్ పండు గీయడం కూడా సరిగ్గా రాదు. సో మా డ్రాయింగ్ సార్తో అక్కడే గ్రేడ్స్ ఏదో ఇస్తారు కదా, అది పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అది మాత్రం కింద నుంచి ఫస్ట్ ఉండేవాడిని. So because Marku in 11th and 12th the pass mark would be 70 or 80 I think. So appudu because we'll be writing it out of 200 appudu. So appudu okkasari I just that once I failed in math. Yeah, and that was a very different experience. Endukante naku fail ayanannadi pedda idi kaadu, but ఇంటికెళ్ళి అమ్మతో చెప్తే how will she react అన్నది నాకు ఇంకా ఇదిగా ఉన్నింది. ఓకే, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా తమ్ముడు he will keep pulling my leg about it. నువ్వు ఫెయిల్ అయ్యావు కదా ఆ రోజు, so you and I are on the same plane ఇప్పుడు, you can't call me having arrears and all of that. అలా just because of that one time. నాకు 35 పాస్ మార్క్ తెచ్చుకోవడం always extremely difficult, but look at how confident you're saying it. It has been extremely difficult. Definitely school అంటే basically first LKG first standard నుంచి ఇంజనీరింగ్ వరకు I never had one class book. అంటే rough notes లో. Did you even go to school? I went. One other thing is అటెండెన్స్ కోసమా? అంటే మాది అంటే ఈయన కథ ఏంటంటే మా స్కూల్ 2 కొండల మధ్యలో ఉండేది, విశాఖపట్నం స్కూల్. కొంచెం పిక్నిక్ ఫీల్స్ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ నడిపే ఇంపార్టెంట్ దాన్ని ఏమంటారు మేనేజ్మెంట్ లో వీళ్ళ బాబాయ్ ఎవరు, ప్రిన్సిపల్ సార్. సో ప్రిన్సిపల్ సారే మనకి రిలేటివ్, సో వెళ్ళాలి. యాక్చువల్లీ ఏం చెప్దాం అనుకున్నా అంటే నాకు అలా చాలా అరుణ్ అడిగినట్టు చాలా డౌట్స్ ఉండేవి. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద గై హూ హ్యాడ్ లైక్ ద ఫండమెంటల్ డౌట్స్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే ఇది ముందేంటి, దాని ముందేంటి చెప్పరు. ఎందుకు చెప్తారంటే నువ్వు అప్పుడు చదువుకోలేదా అంటారు. యాక్చువల్లీ అప్పుడు అడిగినా కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకా పుట్టక ముందే నీకు తెలియాలంటారు. సో అలా అరియర్స్ అలా మైండ్ లో ఉండిపోయి నెవర్ యూస్ టు బి ఏబుల్ టు ఫేర్ ఎనీథింగ్. Arun in our film would always get that doubts cleared, but he never got it cleared. At least Arun was trying to, but I was embarrassed. అమ్మాయిలు అని అనుకుంటారేమో, లేదంటే ఇది కూడా అమ్మాయిలా? అంతే. That was your trouble? చిన్నప్పుడు ఇప్పుడు బయాలజీ స్పెల్లింగ్ తెలియదు నాకు. Biology spelling చెప్పండి. ఇప్పుడు చెప్పండి బయాలజీ. Hey, same spelling. BIOLOGY. Okay, we won this round. బయాలజీ స్పెల్లింగ్ చెప్పి గెలిచారా? అంతేలేండి. క్వశ్చనే కాదు కదా. ఓకే, సీమలో అంతే. చాలా కష్టం మిమ్మల్ని ప్రశ్నలు అడగడం. మన సినిమా గురించి వాళ్ళని క్వశ్చన్ చేయడం కష్టం. ఇప్పుడు టీజర్ చూసిందాం బట్టి ఈ సినిమా కిడ్ గురించి అనిపిస్తున్నదా, మ్యాథమెటిక్స్ గురించి అనిపిస్తున్నదా, ఫ్యామిలీ స్టోరీ అనిపిస్తున్నదా, లేదంటే యాక్షన్ డ్రామా అనిపిస్తున్నదా, ఏ జానర్లో వేస్తారు? ఒక ఫ్యామిలీలో కిడ్ కి మ్యాథ్స్ లో ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ స్టోరీ అనిపిస్తుంది. వాట్ ఇస్ స్మార్ట్ ఆన్సర్ యా? ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి వాళ్ళ కొడుకుకి ఎలా చదివిస్తుంది, ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవన్నీ
ఒక పిసినారి హస్బెండ్, చీర కూడా తీసి ఇవ్వనంత, షర్ట్ గాలి వచ్చినప్పుడు పడుతుందిలే అని ఫ్యామిలీని ఎట్లా మేనేజ్ చేస్తుంది. He thinks it's a family drama. And okay. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా నాకు అది అనిపించింది. ఒక 2 kids ఉండి ఒక ఫ్యామిలీని ఎలా రన్ చేస్తారు, ఎలాంటి మైండ్ సెట్స్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు కదా. ఒక ఫ్యామిలీలో ఒక పిసినారితనము, ఒక మమ్మీ అయిపోయారండి. ఓకే, ఈ ఇంటర్వ్యూ ఎలాగో మీరు కొంచెం పిసినారితనంగా ఉంచుకుంటాం మేము. తక్కువ మాట్లాడతా బేసిక్లీ ఫ్రమ్ ద టీజర్ అదే మీకు ఎక్కువ అంటే పాపం మా అబ్బాయి సైకిల్ తొక్కడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటాడు. వాడి హైట్ కన్నా సైకిల్ హైట్ అంతే ఉంటది. లైక్ టీజర్ లో ఒక షార్ట్ ఉంటది, మిగతా సైకిల్స్ అన్ని షార్ట్ ఉంటాయి, బట్ ఈ అబ్బాయి సైకిల్ తనకన్నా పెద్దగా ఉంటది, కాళ్ళు అండ్ సంథింగ్. టీజర్ లో ఇట్స్ a good ఓకే observation. మీకే గుర్తులేదా? గుడ్ అబ్జర్వేషన్. Yeah. So మీరు maths లో how good are you with maths? I'm very bad in maths. Like very bad also has categories. Very bad is how bad. Were you difficult? I mean, did you find it difficult to take 35 marks? Or? ఆ 35 కోసం స్ట్రగుల్ అయ్యే బ్యాచ్ లో నేను కూడా ఒకదాన్ని. ఎవరైనా చూపిస్తే రాసుకుందాం, లేదంటే చిట్టీలు పెడదాం అనుకునే క్యాండిడేట్ నేను. ఐ వాజ్ వెరీ బ్యాడ్ ఎట్ మ్యాథ్స్. పెట్టి రాసి దొరికిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మై కాలేజ్ అమ్మాయి డ్రామాటిక్ పాస్ట్ అంతా నువ్వు అర్థంగా అడుగుతున్నావు. Only one question you asked 4. Okay. మీరు ఎప్పుడైనా డిబార్ అయ్యారా? సెక్షన్ మార్చారా? బార్కి వెళ్ళాం కానీ డిపార్ బార్ కూడా వెళ్ళలేదు. You said you came late because there was a party last night. No, she. Oh. Kids. I'm still a చిన్నపిల్ల. I'm not even 21 కూడా రాలేదు. 18 కదా బార్కి వెళ్ళేది కాదా? 21. 21 నీకు రూల్స్ బాగా Since we don't have any Vishwa, don't ask questions that you can't answer. Don't ask questions that you can't. No, cancel. Just forget that we asked that. 21 So basically we don't have conversations about bar ages and all of that because we in our film manaki disclaimer kuda padadu. No smoking ads or no drinking ads kuda padadu because nobody in the film smokes, drinks. So అయితే మేము ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ. of course everybody from the I think 6 months lo I don't know if పిల్లల్ని థియేటర్ కి తీసుకెళ్లాలని నాకు తెలియదు, but from the age of 6 or just anybody who can understand or they like to see visual stuff వాళ్ళ నుంచి to 60 or 80 అమ్మమ్మ నానమ్మ అందరినీ తీసుకెళ్ళండి. కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చూసి హాయిగా ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఇది. అండ్ కమ్యూనిటీగా గ్రూప్ గా చూస్తే ఇంకా బాగుంటుంది. మీకే థ్యాంక్ యూ చెప్తారు వాళ్ళు తీసుకెళ్ళండి. This is a very general statement. అందరు సినిమా గురించి, బట్ ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఒక స్మోకింగ్ డిస్క్లైమర్ లాంటివి ఏవి లేకుండా ఇట్స్ వెరీ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఒక అట్లా స్మోక్ కూడా ఆల్కహాల్ బాటిల్ కూడా కనిపిస్తుంది. నేను ధూపం ఒకటి పెడతాను, అదొకటే smoke. మీరు షూట్ చేసేటప్పుడు నాస్టాల్జియా ఫీల్ అయ్యారా? అంటే అరే ఇది మా చిన్నప్పుడు చేసాము అని ఆ ఫీల్ అయిన మూమెంట్స్ ఏంటి? నాకు ఒక వెరీ 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 స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. అది కథ లెవెల్లోనే నీకు చెప్పాను, ఇప్పుడు ఎంతవరకు చెప్పచ్చు లేదో తెలియదు కానీ ద ఫ్రెండ్ చెప్పు, కావాలంటే వాళ్ళు ఎడిట్ చేస్తారు. సో బేసిక్లీ ఐ వాస్ వెరీ బ్యాక్ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్, ఇంకా బ్యాక్ బెంచ్ కన్నా out of the class గోడ బయట outstanding and minus marks type of a Vishwa, we get the point, Vishwa. So then when you're friends with somebody who's a topper, so I had that situation where the teachers would try and separate us both. Okay. And then there was this one situation I had to go to the classrooms in the rebel you can't separate us అని అరిచి ఇలాంటి ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో అది కథ విన్నప్పుడు I was like ఏంటిది ఇలా మరి బయోగ్రఫీలో ఉందని. ఫ్రెండ్ ఒకసారి హాయ్ చెప్పండి. అది పేరేంటి? ఆడా ఆమెనా?
ఆ ఫ్రెండ్ తర్వాత చెప్తాను. ఆ ఫ్రెండ్ అన్నాడంటే మాకు లేదు ఫ్రెండ్ అబ్బాయి. అబ్బాయినా అయితే ఓకే. Why does that matter? Anyway, Nandu. అరే ఇట్స్ వెరీ బిగ్ థింగ్ అంటే. సో బేసికలీ దిస్ ఇస్ కాల్డ్ టౌన్ మైండ్ సెట్ అనమాట. ఆ టౌన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కొంచెం అంటే అట్లీస్ట్ 90s జనరేషన్ పిల్లలు అట్లీస్ట్. ఐ థింక్ యు ఆర్ ద నెక్స్ట్. ఓ యు ఆర్ 95 bond. 90s. Come on, you're. నాకు పర్సనలీ రిలేటబుల్ అంటే స్కూల్ బస్ జర్నీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ నాకు చాలా రిలేటబుల్ అనమాట. చాలా తక్కువ సేపు ఉంటుంది కానీ దట్ కేమ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే. బస్సు వెళ్ళాడు స్కూల్కి నువ్వు? సిటీ బస్సులో వచ్చి నేను మా ఫ్రెండ్. సో మా ఇంటి దగ్గర బస్సు ఆగదనమాట. సో మాది రిక్వెస్ట్ స్టాప్. సో ఒకటే బస్సు ఆగుద్ది. సో వాడి బస్ స్టాప్లో అన్ని బస్సులు అవుతాయి. కానీ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఆ బస్ నెంబర్ వచ్చేంత వరకు వాడిని వేరే బస్సులు ఎక్కనిచ్చేవాడు కాదు. సో వాడు చాలా టార్చర్ చూసేవాడు. బట్ యా, బస్ జర్నీ ఈజ్ వన్ థింగ్ అండ్ పిక్నిక్ ఈజ్ సంథింగ్ నాస్టాలజిక్ ఇన్ ద హోల్ ఫిల్మ్. For me, I think Sarada ane character that's played by Gautami ma'am. Meeru teaser lo you will find her asking that question. Chinnappudu velli chesesarani. So when you see the film, meeku ardham avutundi. A lot of the things that she was asking or her conversations and her discussions were kind of very relatable to me because you know manam perigina vatavaranam ayi undochu or the kind of urban setup or this town mindset that we're talking about, right? So deenipayina there'll be this non-preachy chill conversation. So that impacted me quite a lot and I found that to be very, very relatable. So Nenu, though I'm playing Saraswati, who lives in Tirupati from a very, very small, beautiful family, Sarada వచ్చి కొన్ని questions అడుగుతున్నప్పుడు, yes, I am playing the character, but I can relate to what she's asking as a person. So the urban side of the mindset kept, you know, like clashing with a lot of questions and answers that Saraswati was giving. But adi enta baga it connected with the urban side of me or the, you know, the independent women. The definition of what an independent woman should be anedi, that is very beautifully addressed in this film without even forcing it like an answer. So that was one aspect that I really loved about 35. Neeku? నాకు పంచకట్టు. నేను సినిమా మొత్తం నేను పంచగట్టుతూనే ఉంటా. నాకు రాదు పంచగట్టుకోవడం. మా తాతగారు చాలాసార్లు నేర్పించినట్టు. మా తాతగారు పంచగట్టాడంటే అసలు అక్కినే నాగేశ్వరరావులాగా ఉన్నారు అనేవాళ్ళు. అంటే ఎవ్రీ టైమ్ ఐ నెవర్ సీన్ ఇన్ ఎనీ అదర్ కాస్ట్యూమ్. పంచే అంటే ప్రాపర్ పంచ. సో ఇందులో నేను పంచగడతాను కాబట్టి నాకు అది బలి అనిపించింది. కంఫర్టబుల్ కూడా ఉంటుంది చాలా. Nice. Let's do a killer question. Tables అడుగుదాం. మీకు వస్తుందంటే మీరు అడగండి. మాకు ఆన్సర్ మేము కూడా మిమ్మల్ని అడిగితే ఆన్సర్ చేయాలి మరి. ఆమె కాదు మీరు ఎక్కడ విచ్ ఇస్ యువర్ నేటివ్? కడపలో లైక్ ఎక్కువ వైలెంట్ ఫిల్మ్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో వాట్ డు యు థింక్ అబౌట్ లైక్ కడప ఫిల్మ్స్? రాయలసీమ అంటే అలానే ఉంటదండి మొత్తం. అలా ఏం ఉండదండి. కొన్ని సినిమా పేర్లు చెప్పండి. చెన్నకేశ్వర రెడ్డి. నాన్ వైలెన్స్. సి ఇప్పుడు ఏమంటారు, కడప అనగానే లైక్ మేబీ మూవీస్ ఇంపాక్ట్ ఒకప్పుడు నిజంగా జరిగిందో తెలీదు. పీపుల్ మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు విజయవాడ సైడ్ ఆర్ఎల్స్ లైక్ భీమవరం ఆల్ దిస్ ఏరియాస్ లో ఎప్పుడు ఏ ఫ్యాక్షన్ జరగలేదు. ఒప్పుకుంటా. బట్ లైక్ ఆ గ్రీనరీ వల్ల ఏమో వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ వైట్ అండ్ వైట్ చూసి అలా ఫిక్స్ అయిపోయారు. ఇట్ హ్యాపెన్. బట్ ప్రతి చోట కామ్గానే ఉంటారు. నేను అసలు అక్కడికి వెళ్ళట్లే. ఎందుకు అలా భయపడా? కాదు, అసలు రాయలసీమలో సెట్ చేసిన ఒక పీస్ఫుల్ సినిమా ఏమైనా చూసారా మీరు? వితౌట్ వైలెన్స్. ఇది ఉంది కదా మంది. అది లైక్ ప్రాపర్ రాయలసీమ అంటే మోస్ట్లీ కడప, తిరుపతి సీమ కదా కొడతారండి. Hey, we're Seema Biddas. Why do you think we're called Seema Biddalo? But yes, but తిరుపతిని ఎవరు డ్రాగ్ చేయరు అంటున్నా. రాయలసీమ అంటే ఎన్ని జిల్లాలు?
మా నాన్న కొడతాడు ఇప్పుడు. 4 జిల్లాలు. చిత్తూరు, అనంతపూర్, కర్నూలు, కడప. 4 ఇంకేం లేవు. నెల్లూరు. సో ఈ 4 జిల్లాలు రాయలసీమ కిందకి వస్తాయి కదా. ఈ 4 జిల్లాల్లో కూడా సెట్ చేసిన ఒక పీస్ఫుల్ సినిమాలు ఇవన్నీ మనం చూసాం. చెన్నకేశవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, అర్జున్ రెడ్డి. అది మీరు ఫస్ట్ చెప్పేసి ఉంటే ఫుల్ మార్క్స్ వచ్చేవి. But still we at least tried. పాపం చిన్న పిల్లలు కదా, కొంచెం కన్సిడరేషన్ ప్రైస్. గ్రేస్ మార్క్స్ ఫర్ స్టెప్ బై స్టెప్, స్టెప్స్ కి ఉంది. సర్లే మనం గెలిచాం, ఇచ్చేద్దాం అలా. No, but basically 35 is probably the first రాయలసీమ backdrop family film. Clean. Without violence, without smoking, డ్రింకింగ్, స్మోకింగ్, బ్లడ్, నథింగ్. మీరు అన్నారు కదా ప్రతి చోట అన్ని రకాల జనాలు ఉంటారని. సీమలో కూడా కుటుంబాలు ఉంటాయి, మంచోళ్ళు. అంటే కత్తులు పట్టుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదన్నా? తప్పు కదండి అది. నేనేం చెప్పలేదండి, మీరే ఒపీనియన్ పాస్ చేస్తున్నారు. సో యా, ఇట్స్ అ క్లీన్ ఫిల్మ్, ఎవ్రీబడీ కెన్ ఎంజాయ్. యా, మళ్ళీ మీకే వచ్చింది. ఎన్నిసార్లు మాకు వస్తుంది సార్, మిమ్మల్ని అడుగుతాం. ఓకే, అడగండి. సినిమా థియేటర్ నుంచి మీ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మాతో పాటు తీసుకెళ్ళేది ఏంటి మా మైండ్లో, లైక్ when we are out? ఇప్పుడు there is this I wouldn't call it a trend, but mindset that certain kind of films are OTT films అనే ఒక బ్లాంకెట్ బ్రాండింగ్ అనేది ఒకటి, ఒక మైండ్ సెట్ ఉంది ఇప్పుడు జనాల్లో మాత్రం కాదు, వీఆర్ ఆల్సో ఆడియన్స్, బట్ ఎవ్రీబడి హ్యాస్ దట్. ఇది దెర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ దట్ ఆర్ మెంట్ ఫర్ థియేటర్స్, దెర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ దట్ ఆర్ మెంట్ ఫర్ OTT is just another platform కదా. సో ఇక్కడ I think the beauty of 35 is, ఇప్పుడు మీ అమ్మ నాన్న వెడ్డింగ్ ఆల్బమ్ ఉంటుంది కదా, ఆ ఆల్బమ్ని డిజిటల్గా మనం ఎంత చూసినా, ఆర్ అది ఆ ఫోటో మనం అలా పట్టుకొని మనం చూస్తున్నప్పుడు రకరకాలైన మెమరీస్, దే విల్ బీ షేరింగ్ సో మెనీ థింగ్స్ విత్ యూ, యూ విల్ గెట్ టు నో సో మెనీ థింగ్స్ కదా. ద బ్యూటీ ఆఫ్ 35 is it will feel like a big album of your family playing in the biggest screen possible. So మన కుటుంబంని, మనకి తెలిసిన వాళ్ళని ఇంత పెద్ద స్క్రీన్లో మనం చూడగలుగుతామంటే, that's you should not miss that. Because when you come back and see it, no, it will be like shit, if this had played in like a bigger screen, if I had gotten to see it in a bigger screen, it would have been a much more ఎన్గల్ఫింగ్ ఎక్స్పీరియన్స్. అంటే మిమ్మల్ని మీరు చూస్తున్నట్టు, మీకు తెలిసిన ఎవరినో చూస్తున్నట్టు, ఆ ఒక్క ఫీలింగ్ ఉంటుంది కదా, అది మీరు ఇంటికి తీసుకెళ్తారు. సో రిలేటబిలిటీ ఇస్ సంథింగ్ దట్ యుల్ టేక్ బ్యాక్ హోమ్. ఆల్దో నివేత చెప్పినట్టు, ఆల్దో మ్యాథమెటిక్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఈ సబ్జెక్ట్, చదువుల గురించి, పిల్లల గురించి ఎన్నున్నా కూడా, ఐ థింక్ నేను చూసిన సినిమాల్లో, విన్న వాటిల్లో చూస్తే, ఆల్ క్రెడిట్ టు డైరెక్టర్ నందు, ఇన్ని ఆస్పెక్ట్స్ని బ్యాలెన్స్ చేయడం ఏదైతే ఉందో, ఆల్ రిలేషన్షిప్స్ అండ్ ద డైనమిక్ బిట్వీన్ ఎవ్రీ క్యారెక్టర్, 1, 2, బిట్వీన్ ద 2 of us, బిట్వీన్ హిమ్ అండ్ మీ, బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్, దర్శి, అన్ని క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయడంలో ఐ థింక్ హీ హెస్ ఏస్డ్ ఇట్. అండ్ అందుకే ఎంత క్యూరియస్గా ఉన్నాం. ఎవ్రీబడి విల్, ఐ థింక్ ముందు వెళ్ళే వరకు ఇవన్నీ వస్తాయి. ఐ థింక్ ఇట్స్ అబౌట్ దిస్, ఐ థింక్ ఇట్స్ అబౌట్ దాట్ అనేది బయటకు వచ్చాక ఒక హోల్సమ్ ఎక్స్పీరియన్స్ లా ఫీల్ అయ్యి, అదే తను చెప్పినట్టు వాళ్ళ లైఫ్ ని ఒక పెద్ద తెర మీద చూసుకున్నట్టు, అరే మన లైఫ్ ఫ్యాబ్రిక్ ఇలాగే ఉంటది కదా, ఒక ఫైనల్ డీటెయిల్స్ ఏదైతే వస్తాయో అవన్నీ మేము imagine finding, like in the world of hard disks and everything else, like imagine finding that one photo from somewhere in your bureau that falls off, from probably from in between your amma's sari, and then you're like, oh my god, like these days kids don't even know how cassettes work, how CDs, DVD players work. So if you see that one picture and then you're like transported back to some memory, this film will make you feel like you saw something that was a memory. You also want to compare the feeling of ఎక్కువ రోజులు ట్రావెల్ చేసి అది చేసి హోటల్స్ లో ఉండి అన్ని చోట్ల వెళ్ళిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళాక ఒక ఫీలింగ్ ఉంటుంది. యూ కాంట్ పుట్ ఇట్ ఆన్ పేపర్, అంటే యూ కాంట్ డిస్క్రైబ్ దట్ ఫీలింగ్, బట్ ఇట్స్ పాసిబుల్ టు షో ఇట్ త్రూ ఫిలిమ్స్ కదా. దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్, అలాంటి ఫీలింగ్స్ క్యాప్చర్ చేసి హీ వాజ్ ఏబుల్ టు పుట్ ఇట్ ఆన్. అమ్మ నాన్న, అమ్మ పిల్లలు,
sister, brothers, sibling energies, husband and wife, bava mardalu, all of these things. It's about relationships and it's about people. So వీళ్ళందరినీ మీరు మోర్ అబౌట్ రిలేషన్షిప్, మోర్ అబౌట్ ఇట్స్ రిలేషన్షిప్ డ్రామా. బేసిక్గా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉంటుందో క్యాలిక్యులేషన్ మించింది ఎమోషన్ అనమాట. సో ఇట్స్ అన్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా బేసిక్. We are probably telling like 35 things in one movie. but this true. సో నాకేమనిపించిందంటే సినిమా చూసిన తర్వాత, నేను సినిమా చూసాను మొన్న, నేను ఉన్నా సరే ఐ వాజ్ అంటే ఇన్ దట్ వరల్డ్, అంటే ఐ వాజ్ బాట్. నాకేమనిపించిందంటే సినిమా ఆబ్వియస్లీ చాలా బాగుంది, అందరికి సినిమా నచ్చుతుంది. బట్ సినిమా నుంచి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ సదా ఒకసారి తిరుపతిలో వద్దాం రా అనుకుంటారు. ఈ తిరుపతి జర్నీ మొత్తం మా సినిమా గురించి మాట్లాడుకుంటుంటారు. దిస్ విల్ హ్యాపెన్ అని నాకు అనిపిస్తుంది. తిరుపతిలో నిన్న చూసిన కొంతమంది వాళ్ళు తిరుపతిలో ఉన్న ఫీలింగ్ వచ్చింది మాకు, తిరుపతిలోకి తీసి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. సో యూ వాంట్ టు గో దేర్, నువ్వు ఒకసారి తిరుపతి వెళ్దాం. ఇన్ఫాక్ట్ ఇలాంటి ఒక ఫ్యామిలీ ఉన్నారా, వాళ్ళకు ఇల్లు ఉందా, వాళ్ళని వెళ్ళి కలిసి వద్దామా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు టీజర్ లో ప్రియదర్శి గారు ఒక స్ట్రిక్ట్ మ్యాథ్స్ టీచర్ లా కనిపించారు. మీ లైఫ్ లో కూడా అలాంటి మ్యాథ్స్ ఉన్నాడయ్యా ఒక ఆయన డాక్టర్. Looks like he was waiting for this question. ఎప్పుడు అడిగారో చెప్తారు. Yes. వెన్ యూఆర్ ఇన్ 9th క్లాస్, అప్పటిదాకా మాకు చాలా వెరీ స్వీట్ మ్యాథ్స్ టీచర్ ఉండేది, ఒక ఆవిడ రాధారామణి టీచర్ అని. ఆవిడ సడన్ గా స్కూల్ మానేసి వెళ్ళిపోయింది. ఆవిడ ప్లేస్ లో పార్థసారథి సార్ అని వచ్చాడు. సఫారీ సూట్ వేసుకుని ఉండేవాడు. సఫారీ సూట్. మ్యాథ్స్ టీచర్ ఆయన. హీ హాజ్ వెరీ, అందరూ స్కేల్తో కొడతారు కదా, ఈయన స్కేల్తో కొట్టాడు. హీల్ పించ్ పీపుల్ హియర్. ఎగ్జాక్ట్లీ ఇలా పించ్ చేస్తాడు. గ్రీన్ అయిపోయేది ఇక్కడ మాకు. ఎక్కడ మోహన్ బాబు నమస్కారం. నాట్ ఐ మీన్ దీస్ డేస్ ఇప్పుడు స్కూల్లో కొట్టకూడదు అవన్నీ అంటున్నారు, కానీ మమ్మల్ని చెత్తకొట్టు నన్ను విపరీత అందరినీ నకిల్ డస్టర్స్ అవి. మీరు స్కూల్ కి టార్చర్ టెక్నిక్స్ అవన్నీ ఏ స్కూల్ అది? Nobody hit you in school? No. నీల్ డౌన్ ఉంటాయి, గోడ కుర్చీలు గోడ కుర్చీలు వేయించేవాళ్ళు. బెల్ట్ దెబ్బలే మాకైతే. బాగా చదివితే ఇదే ప్రాబ్లం ఉంది. లేదు. Kneel down, stand up on the bench at least. Yeah, kneel. Stand outside. Get out of the class has happened. అంతవరకు అంతే. That is not a punishment. That is కొంచెం స్కూల్లో బాగా చదివాను. లక్కీలీ నాకు ఒకసారి హాస్టల్లో ఇట్ కేమ్ టు అ పాయింట్ వేర్ మై పేరెంట్స్ కుడ్ నాట్ బి ఇన్ఫార్మ్డ్. సో కొన్ని రోజులు అలాగా TMI అయితే too much information. కాలేజ్ ఎగ్గొట్టేసి సినిమాకి వెళ్ళింది అందుకో. You bunked. Okay. అవును, ఎప్పుడు బంక్ కొట్టలేదు ఎవరు స్కూల్? నేను సినిమా కోసం కొట్టలేదండి. Actually I've never. కానీ క్రికెట్ కోసం కొట్టాను చాలా. క్రికెట్ ఈజ్ సంథింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. So even he's a really good, he plays cricket really well. But I've also like been out of class quite a lot, either for shoot okati, but she's acting from Almost Is Born. Yeah, that's there, that's true. But I used to be part of a lot of dance skits, drama, march past, a lot of that. I was in Scouts and Guides. Okay. So I used to like train for march past. So because we have these, like school pupil leader responsibilities or house leader responsibilities. So when there are these like team mana sports day ki avanni unnappudu, you'll have to train them kada. So avanni ఏదైనా ఒక ప్రే డాన్స్ ఉంది, టీమ్ రండి అంటే వెళ్ళిపోవడం. మార్కులు బాగా వచ్చాయి కాబట్టి అలౌ చేసేవారు. మేము ఇలాంటివి ఎత్తితే నీకు అంత సీన్ లేదు కూర్చొనేవారు. మీది చాలా డిస్కరేజింగ్ స్కూల్ అయ్యా నీకు తెలియదు భయ్యా, నాకు 8 weeks పీటీ పీరియడ్ కట్ చేశారు నోట్స్ రాయమని. అంటే మాకున్న కట్ చేసి మ్యాథ్స్ సార్ తీసేసుకునేవారు. That used to happen kada. That's true. మ్యాథ్స్ టీచర్ ఉంటారు కదా, మ్యాథ్స్ టీచర్లే తీసుకుంటారు. Exactly. You took the words out of my mouth. ఎప్పుడు మ్యాథ్స్ మాత్రమే సిలబస్ లాస్ట్ దాకా ఇలా వెళ్తుంది. And they'll only target the PT periods. Like PT is somehow not important. Yeah. I think I'm the only guy who used to bunk PT period. To do what? Sit in the class chill. I don't want to play in the sun. చెప్పాను కదా పీటీ పీరియడ్ ఎందుకు బంద్ చేసేవాళ్ళం. ఫైట్ క్లబ్ ఉండేది మాకు. పీటీ పీరియడ్ బంద్ చేసి Did he actually go to a real school? I don't know what this. పీటీ పీరియడ్ బంద్ చేసి అందరం ఫైటింగ్ చేసుకునే వాళ్ళం తలుపులు మూసేసి.
నాట్ ఈవెన్ కిడింగ్. నిజంగా ఫైట్ క్లబ్ అంటే ఇప్పుడు ఆ సినిమా చూసాక ఇది మనం అప్పుడే ఫైట్ క్లబ్ ఉందిరా అని అనుకున్నాం. కానీ అసలు ఈ జనరేషన్ లో కిడ్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే డోంట్ హ్యావ్ ఫైట్ క్లబ్స్. వన్ ఈ జనరేషన్ లో కిడ్స్ ఏ మనకి చెప్తారు, మనం ఏం చెప్పక్కర్లేదు కిడ్స్. యాక్చువల్లీ అండ్ ఇంకొకటి 35 లో కూడా ఏమీ చెప్పట్లేదు, అలా ప్రీచ్ ఏమి ఉండదు. No, ఇప్పుడు ఈవెన్ ఇన్ ద కేస్ 35 లేదు, that's what I'm trying to say. So ఇప్పుడు పిల్లలు చెప్తారని అంటున్నాం కదా, that's actually true. ఇప్పుడు in 35 this kid refuses to stop asking questions, which is a great quality kada. So ఎంత స్ట్రిక్ట్ అయిన టీచర్ అయినా, ఎంత కొత్త టీచర్ అయినా, మనకి ఒకటి అర్థం కాలేదంటే మనం అడగాలి కదా, why, what else are we in school for? We are supposed to make mistakes and learn, but of course మన మైండ్ సెట్ అలా ఉంటుంది, మన పేరెంట్స్ అలా చెప్తూ వెళ్తారు, యూనో డోంట్ బీ ట్రబుల్ ఇన్ స్కూల్, అనవసరమైన ఇదేం అడగొద్దు, డోంట్ బ్యాక్ ఆన్సర్. ఆస్కింగ్ క్వశ్చన్స్, since when did asking questions become back answering, right? Yeah. You have to ask something, and if it is uncomfortable for the teacher, they will find out and come back. Because naaku maths lo okkasari ala jarigindi anamata. Really, it just came to my mind. In 11th standard, I was struggling with maths, okay, because a lot of leave and all of that, I would go back and naaku ardham kaadu ee integration and all of differentiation, I used to not like that at all. So naaku oka doubt ochindi, and అది నేను అడిగాను టీచర్కి వెళ్ళి అడిగితే, షీ యాక్చువల్లీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ది ఆన్సర్ టు దాట్. సో ఐ డెంట్ ఫీల్ లైక్ ఇట్ వాజ్ అ బిగ్ థింగ్. ఇట్ ఈస్ కామన్ ఫార్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్ టు లెర్న్ కదా. వీఆర్ ఆల్ లైక్ ఇట్స్ నాట్ లైక్ వీ నో ఎవ్రీథింగ్. సో అది నేర్చుకున్న తర్వాత షీ చేంజ్ ద ప్యాటర్న్ ఇన్ విచ్ షీ టాట్ that formula after that. So that became like an interesting thing. So if I had not asked, I would have not learned. And వేరే ఎవరికి అర్థం, యా, అలా చాలా జరిగింది. A lot of my friends used to do more of that. They used to ask the right kind of questions at all times, and it was important to have that conversation. మీరు ఎప్పుడైనా ర్యాంక్ రిపోర్ట్ లో నెంబర్ గానీ మార్చారా, సైక్ సిగ్నేచర్ పెట్టడం గానీ? బ్రహ్మాండంగా నేనే పెట్టేసాను. Really? I used to send my own report cards. Just to add to that, అర్థం కాకపోతే ఎవరు అనేవారు కాదు, కానీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అన్సెడ్ బట్ బట్టి పట్టియాలి అన్నది మ్యాథ్స్ ని కూడా. నెంబర్స్ అన్ని మళ్ళీ చదువుదాం అనుకుంటున్నారు, ఒక స్టాండర్డ్ ఒక్క క్లాస్ మాత్రం మీరు చెప్పండి. మీ స్కూల్లో మాత్రం చదవకండి, కొంచెం నార్మల్ స్కూల్లో మీరు కొంచెం అడ్మిషన్ తీసుకొస్తే find out some no, but మీరు ఎలా చదువుతారు? బట్టి పట్టుకుని ఎలా చదువు? వెరీ లిబరల్. సో మేము విచిత్రమైన పనులు చేసేవాళ్ళం. కాలేజ్ చాలా స్ట్రిక్ట్, అప్పుడు కూడా విచిత్రమైన పనులు చేసేవాళ్ళం. సో బికాస్ సో యు వర్ ద కాన్స్టెంట్. ఓకే, అంటే మీరు ఎన్ని స్కూల్లో ఎన్ని కాలేజ్లు మారారు? రెండే మారారా? ఒకటి మరీ కిండర్ గార్డెన్ లో, ఇంకో స్కూల్, బట్ రెండు. ఓకే, బట్ బట్టి పెట్టిన తర్వాత హౌ డు యు యాక్చువల్లీ కీప్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్? యా, ఈ మ్యాథ్స్ ఎలా ఉంటాయి సార్, టెక్నిక్ ఉంటుంది చూడు. చెప్పండి మచ్చుకు ఒకటి వదలండి. అయిపోయింది పర్లేదు. you're not still in school, right? Then you can. యా, బేసికలీ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇలాంటివి ఉంటాయి కదా, సో ఐ యూజ్ టు నోట్ ఇట్ డౌన్. అలా క్వశ్చన్ రాసాక ఐ యూజ్ టు రైట్ అ స్టోరీ ఆన్ దట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉందనుకో, ఇప్పుడు ఇది ఇట్స్ రైట్ కెళ్ళాలి RHS అనుకోండి. ఇప్పుడు దీని ఒక ఫ్యామిలీ అలా ఇమాజిన్ చేసి ఒక స్టోరీ రాసుకునేదాన్ని. అలా మ్యాథ్స్ చుట్టూ రాసిన స్టోరీ 35 యాక్చువల్లీ, బట్ ఇట్స్ రిలేషన్షిప్స్. అలా నేను చాలా స్టోరీలు రాసాను. లాస్ట్ కి ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మధ్యలో అంతా ఏదైనా రాయొచ్చు. వాడు నాకు ప్రాబ్లం ఉండేది. సో మీరు ఇప్పుడు మీరు ఈ పాటలు రాయడం, హిస్టరీ దాంట్లో రాస్తుంది, సోషల్ సబ్జెక్ట్ లో సోషల్ లో రాయొచ్చు. సోషల్ మన ఇష్టమే. డ్రీమ్ అంటే నేను మొత్తం ఏదైనా థియరీ అనుకోండి మొత్తం గుర్తుపెట్టేసుకుంటా. ప్రాబ్లమ్స్ అంటేనే నాకు ప్రాబ్లం అయిపోయేది అనమాట. పేర్లోనే ప్రాబ్లం ఉందిగా. అంటే అదొక డ్రీమ్ నాకు. ఏదైనా మొత్తం ప్యాసేజ్ రాసేటప్పుడు మధ్యలో ఏదైనా సినిమా పేరు, ఒక పాట లైన్ రాయాలనేది. ఇలాంటి డ్రీమ్ ఉందా మీకు? బీటెక్ సెకండ్ ఇయర్ మెటలర్జీ పేపర్ ఛత్రపతి కథ రాశాను, పాస్ అయ్యా. ఇలా మీకు నచ్చినట్టు మీరు లింకులు వేసుకుంటూ పోతే మ్యాథ్స్ గోవిందా. నాకు మ్యాథ్స్ అసలు రాదు బేసికలీ. 10th వరకు ఓకే అలా స్టోరీ రాసిందని, ఇంటర్కి వచ్చాక అనవసరంగా తీసుకున్నారా ఎంపీసీ అని ఫీల్ అయ్యింది. మీరు ఎంఈసీనా? ఎంపీసీ. ఓకే.
ఈ హోల్ ఫ్రేమ్ లో మేము ప్రియదర్శి గారిని చాలా మిస్ అవుతున్నాము. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటది? మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్ చెవులో? భలేగా సడన్ గా కవర్ చేస్తున్నారు సిలబస్ మొత్తం లాస్ట్ మినిట్ లో. ఐ సా ద హోల్. యా, దర్శి క్యారెక్టర్ ఇదిగో ఆయన చెప్పిన పార్థసారథి టీచర్ లాగా చాలా మంది మ్యాథ్స్ టీచర్లు మీ అందరికి గుర్తొస్తారు. అండ్ హీ హ్యాస్ హిజ్ ఓన్ వాల్యూ సిస్టమ్. మ్యాథ్స్ టీచర్ అవన్నీ పక్కన పెట్టి హీ హ్యాస్ హిజ్ ఓన్ వాల్యూ సిస్టమ్ అండ్ వాడు దాన్ని బలంగా నమ్ముతాడు. Correct. And it's not like a good person, bad person. Yeah, it's not like a good person, bad person. Like, oh, this teacher looks bad, so he is bad. Ala kadu. Every bad person, every person who does something bad, they will have their own values as to why they're doing it kada. Aa oka reason untadi kada. Alage this maths teacher has his own set of values. నేను ఇలాగే నేర్పిస్తాను, మీరు పాస్ అయితే చాలు. స్కూల్ like school ni school pe nilabettali, exactly aa image adi baundali. Yeah, so he's also like a people pleaser. Like he is answerable to his principal or everaina undochu kada. So like that, but ala oka teacher ala oka position of power lo unna oka person ever life lo unna, they will impact them so much. So that if it is a good kind of an impact, you will take that along. If it's a bad kind of impact, it will be traumatic. Like ippudu manam chusunappudu, if I had like a good teacher, like that teacher of his must have had so many good memories for him kada. So there are like plenty of formulas or plenty of lines that you will remember just because of our teacher ila chepparu, our teacher voice gurtustundi ala untundi. But just because some teachers were mean doesn't make them a bad person. Kada. See, that is what ఇందులో అంటే ఇంకొంచెం nuancedగా ఆలోచిస్తే how Darshi's character is playing out is everybody, whatever he explains is working for everybody except for this one kid. ఈడికి వర్క్ అవట్లేదు. సో మన సిస్టమే అట్లుంది, వన్ ఫర్ ఆల్. నేను చెప్తా, మీ అందరికి అర్థం, నేను ఈ టెస్ట్ పెడతా, నీకు 35, నీకు 75, నువ్వు పాస్, నువ్వు గోల్డ్ మెడల్, నువ్వు పనికిరావు. సిస్టమ్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ ఫంక్షన్, బట్ అన్ఫార్చునేట్లీ ఫంక్షనింగ్ లేదు. ఇప్పుడు ఆ కిడ్ కి మ్యాథ్స్ ఒకటే ప్రాబ్లమ్, అన్ని సబ్జెక్ట్స్ ప్రాబ్లమా? మ్యాథ్స్ అండి. Maths is the only subject which he can't understand because he's not dumb or something. ఆడేదో మొద్దు అవన్నీ కాదు, వాడికి లాజిక్ అర్థం అట్లా. అండ్ హీ హ్యాస్ సమ్ వెరీ గుడ్ కన్స్ట్రక్టివ్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను కూడా మా టీజర్లో పెట్టాను, ఇప్పుడు 100 into 0 ఎలా అవుతుంది మీరు చెప్పండి. ఎందుకు అలా? So that's why teaser lo Chanakya cheptaru, fundamentals ni question cheste future pedda zero ne. That's our teachers basically. But fundamentals ni question cheyadam anedi oka bad idaithe kaadu kada. Maths teacher kuda raademo maybe. Correct. But yes, so when you question some fundamentals, when you question something ante basic ga చిన్నవే ఉంటాయి. even that 0 ki value ledu. 0 ki value ledu. ఎందుకు లేదు? బై 0 ki value ledu, కానీ ఆ 0 ని 1 ఇప్పుడు 0కి మనం లెఫ్ట్ సైడ్ చెప్పండి, 0కి రైట్ సైడ్ 1 వేస్తే 10 అంటాం, లెఫ్ట్ సైడ్ 1 వేస్తే 1, దాన్ని ఏమంటారు 1 అంటాం. అసలు ఏమీ లేని వాల్యూ, అసలు 0కి వాల్యూ లేనప్పుడు దాని పక్కన 1 వేస్తే అది 10 ఎలా అవుతుంది? అండ్ 10 1 కన్నా పెద్దగా అవుతుంది. ఎలా అవుతుంది? అప్పుడు 9 కన్నా 10 పెద్ద ఎలా అవుతుంది? ఆర్యభట్ట ఏం చేశారు? 0 కనిపెట్టారు. ఆయన పేరులో ఇప్పుడు ఆర్యభట్ట 0 కనిపెట్టారు. ఎలా కనిపెట్టారు అంటే ఏంటి? కనిపెట్టడం అంటే అది ఇప్పుడు రాసినట్టు మనం మ్యాథ్స్ లెక్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనిపెట్టడం అంటే ఇప్పుడు ఇన్వెంట్ చేశారా, డిస్కవర్ చేశారా, సరదాగా రాసి దీని 0 అందా? ఎలా అది అవి కాదు సినిమా. బట్ ఎనీవే, సో 0 కోసం అనే దానికన్నా కూడా, సో ఇట్స్ నథింగ్ టు డూ విత్ మ్యాథ్స్. ఇట్స్ అబౌట్, ఇట్స్ మోర్ ఆఫ్ ఆస్కింగ్ వై. ఎందుకు అన్నది తెలియాలి మనకి. ఎందుకు అన్నది తెలియకపోతే మనం నేర్చుకోం. సో దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ లెర్నింగ్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్, అంతే. ఫ్రమ్ ద కిడ్స్ సైడ్ నుంచి ఆలోచిస్తే. సో వాడేమి డంబ్ కిడ్ కాదు అలా అని చెప్పి షార్ప్, సూపర్ షార్ప్ కిడ్ లైక్ నార్మల్ కిడ్, బట్ హీ హాస్ దట్ ఇంట్యూటివ్ మైండ్ టు ఆస్క్. మీరు ఎప్పుడైనా ఇలా క్వశ్చన్ అడగడానికి awkward గా ఫీల్ అయ్యారా? యా, డెఫినెట్లీ. క్వశ్చన్ అడిగి
టీచర్ తో గొడవ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా గొడవే ఉండదండి. జనరల్ గా teachers తో స్కూల్ గొడవ టీచర్ ఉండదు వెరీ గుడ్ కదా, క్వశ్చన్ అని చెప్పి వెళ్ళిపోతారు అంతే ఆన్సర్. పెట్టుకుంటాం ఇంకా మనమే క్వశ్చన్ స్టాఫ్ రూమ్ కి రా చెప్తా అంటారు. ఎప్పుడైనా దానికి రిజల్టే షర్ట్ల మీద. మొన్న ఎప్పుడు షర్ట్ కింద వెనకాల ఫార్ములా షర్ట్ వెనకాల ఫార్ములాలు ఉన్నాయి. ఇప్పుడుకొచ్చి క్లీన్ అవ్వలా. we used to write అంటే కాపీ చేయాలి ఫార్ములాస్ those don't get cleaned in washing machine also. మీకు తెలియదు మైక్రో జెరాక్స్ లు ఇలాంటివన్నీ మీకు తెలియదు. నెయిల్స్ పైన ఎవరు రాసుకోవడానికి. Nails? అది వేరే టాలెంట్. Check you before. Oh, I never tried all those things. కానీ అది కొంచెం నెయిల్స్ మీద అంత వర్కౌట్ అవుదేమో. నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. గూగుల్ లో ఒక ఫోటో చూసాను. అంటే అంత టాలెంట్ అంటే he doesn't have to study. ఫోల్డ్ చేస్తాం. రాసుకుంటాము ఇలా కవర్ చేస్తాం. అది ఓకే. నెయిల్స్ మీద ఎలా చేస్తాం? మీరు ఎప్పుడైనా స్కూల్ బయట పోస్టర్ లో ఒకటి అన్నట్టుగా ఎప్పుడైనా మీ ఫోటోలు పడేవా? వీళ్ళని అడగాలి. మా ఎప్పుడు పడలా. నార్మల్లీ టాపర్స్. అలాంటి ట్యూషన్ సెంటర్స్ ముందు మేము వెళ్ళి ఐ గాన్ అండ్ స్టూడ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ట్యూషన్ సెంటర్స్. యా 11th లేదు నో డ్యూరింగ్ 12th grade ఈ 12th standard పబ్లిక్ ఎగ్జామ్ ఇస్ a big deal కదా. యాక్చువల్లీ మీరు ఈ క్వశ్చన్ అడుగుతుంటే So our 12th standard is this public exam is a very big deal, no? So appudu when I missed a lot of classes, I had to go to tuition for maths and physics. Oh my god, maths used to be appudu undedi ilanti, you know, like number 1 student, number 3 student from ఇప్పటికీ పెడుతున్నారు. ఇప్పుడు వెళ్ళా ట్యూషన్స్. ఎప్పుడు వెళ్ళలేదు. 3:30కి స్కూల్ అయితే 3:30 నుంచి 6:30 వరకు గ్రౌండ్ లో ఉండాలి తప్ప వేరే ఏం తెలియదు. మాకు స్కూల్ 6 దాకా ఉంటుంది. 6:40 దాకా. వాళ్ళకి స్కూల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు స్కూల్ కాదు, జైలు. wait till 6 పొద్దున ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 7 o'clock. నేను హాస్టల్లో ఉండేదాన్ని. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యేది. మళ్ళీ నైట్ 10 o'clock వరకు విత్ స్టడీ అవర్స్. 10 o'clockకి హాస్టల్కి వెళ్ళే వాళ్ళం. మాదిగా ఎందుకు అన్నారు ఐ కెన్ రిలేట్ యువర్ ట్రామా. Was it interesting though? Did you like doing it? ఇంట్రెస్టింగ్. నన్ను ఎప్పుడు బయటకు పంపించేవాళ్ళు. నేను ఫస్ట్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ వాళ్ళతో తిరిగేదాన్ని. కాలేజ్ లో ఇంటర్ అప్పుడు ఆబ్వియస్లీ పేర్లు వాడొచ్చు కట్ చేయబోదు. యాక్చువల్లీ ఎప్పుడు మీరు హాస్టల్స్ లో లేరా ఎవరు? నేను విజ్ఞాన్ పేరు కూడా తీసుకుంటా. హాస్టల్ కాదు. అంటే కోచింగ్ కి ఆబ్వియస్లీ రూమ్ తీసుకోవడం, ఫ్రెండ్స్ తో ఉండడం. సో అలా చెన్నై బాగా పరిచయం. ఇంకా చెన్నై. మా నాన్న వెళ్ళాడు సిఏ చేయడానికి చెన్నై. అందరూ సగానికి ఎక్కువ టెక్నీషియన్స్ చెన్నై నుంచి, హీరోయిన్ చెన్నై. ఏంటి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మన డిఐ చెన్నై, మన యూనో కెమెరా డిఓపి చెన్నై, గౌతమి గారు, భాగీరథ్ సార్. చెన్నై పార్షాలిటీ చూపించారా మీరు? కాదు అంటే దట్ వాస్ ఆల్సో క్వైట్ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ మీరు గమనిస్తే వీళ్ళందరూ ప్రాపర్ చెన్నై ఎవ్వరు లేరు. భాగీరథ్ సార్ కోయంబత్తూర్ నుంచి వచ్చారు, గౌతమి మేడం నిడదవోలు నుంచి వచ్చారు, నేను వైజాగ్ నుంచి వెళ్ళాను. లెక్చరర్ ఎలా కావాలంటే అలా మార్చుకుని చెప్పేస్తాడు. No, but that is the truth. No, but what was Niket is interesting from Kadapa only. He's from Nellore or Kadapa. నెల్లూరు. నికేత్ పంపి నెల్లూరు. but చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను for my thesis Triplicane was my topic and he used to roam around Triplicane so much, so our initial conversations used to be around that. So యాక్చువల్లీ ఇప్పుడు ఊరు టాపిక్ వచ్చింది కాబట్టి ఇది ప్రాపర్ ఒక ప్లేస్ స్లాంగ్ కదా. లైక్ తిరుపతిలో ఒకలా, కడప స్లాంగ్ అలా ఉంటది కదా. తిరుపతిలో స్లాంగ్ ఉండదు. స్లాంగ్ ఉంటది అట్ట కదా. రాయలసీమలో ఇప్పుడు నీకు మళ్ళీ ట్యూషన్ తీసుకోవాలి. టీచర్ ఒక డౌట్ ఉందంట, ఒక్కసారి క్లియర్ చేయాలి. రాయలసీమలో రకరకాల మాండలికాలు ఉన్నాయి. కర్నూలు వేరు. తిరుపతిలో ఒకలా మాట్లాడతారు కదా. అలా మాట్లాడాలి అన్నప్పుడు మీరు ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేయడం అలా ఏదైనా అయిందా? లేదా ట్రైనింగ్ ఇచ్చారు మాకు. ఒక డైలెక్ట్ కోచ్ ఉన్నాడు ఒక ఆయన. We had like a సినిమా కోసం ట్యూషన్కి వెళ్ళాల్సి ట్యూషన్, మళ్ళీ ఆన్లైన్ కూడా ఆయన ఆన్ సెట్ కూడా ఉండేవారు. No, to be honest, ఒక సిలబస్ లాగా ప్రిపేర్ చేశారు నందు అండ్ ప్రశాంత్ అని ఒక సార్. సో బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కేమ్ అప్ విత్ సిలబస్ అనమాట, అట్లీస్ట్ ఫర్ మీ. సో ఇట్ వాజ్ లైక్ ఈ రోజు ఈ ప్రాంతం గురించి ఫస్ట్ జాగ్రఫీ నుంచి స్టార్ట్ చేసి ఈ పక్క నుంచి ఇప్పుడు తిరుపతి కాబట్టి తమిళ్తో కొంచెం ఇన్క్లినేషన్ ఉంటుందన్నమాట. బికాజ్ ఇట్స్ లాట్ ఆఫ్ ట్రాన్సిట్ క్రౌడ్ కదా. తమిళనాడు, చెన్నై నుంచి ఎక్కువ మంది వెళ్తుంటారు. సో
alanti words. So he started with alphabets, words, lexicals, pronunciation, everything. So it was a proper syllabus before we started shoot. So because manaki exam sync sound kuda kabatti it was all recorded on the spot. No. ఎవ్రీథింగ్ ఇస్ సింగ్ సౌండ్. అక్కడెక్కడో రోడ్డు మీద అంబులెన్స్ వెళ్తుంటే ఇక్కడ ఆపేసేవాళ్ళం షూటింగ్. That is true, yeah. సౌండ్ అంటే Yeah, it's properly trained and properly trained. So మొలాజే లేదు. మొలాజే లేదు అందులో. మొలాజే లేదు. ఎక్స్క్యూజ్. No excuses. సో వీళ్ళందరికీ లాంగ్వేజ్ క్లాస్ మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యేది. Yeah, really. So we used to wake up, Suprabhadam, 6 o'clock I'll wake up, I'll snan cheskoni ready ayi 7 o'clock I'll be with my book and my diary. We're like, okay sir, ee roju enti అని చెప్పిన వెంటనే PPT ఓపెన్ చేస్తారు. ఆ PDFs లో ఇలా వస్తుంటాయి. ఈ రోజు we're going to be. దీనికి ఏమైనా నైట్ అవుట్ లాంటి ఏమైనా చేశారు ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు? తను యాక్చువల్లీ రాత్రి బాగానే చదివింది, నాకు ఫోటో కూడా పంపించింది విత్ ద స్క్రిప్ట్. రోజు కరెంట్ పోయింది, బట్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ ఇది కాబట్టి మన ఏది అమ్మ చెప్తుంటారు కదా, అమ్మ నాన్న, నేను అప్పట్లో క్యాండిల్ స్ట్రీట్ లైట్ ముందు చదివేదాన్ని. So I had to put a few candles to make sure that I finished that script a roju. And then he was preparing something. He sent a picture. I was also learning kabatti. I sent a picture. So adi cheptunna. అది మీరు అట్లా నైట్ అవుట్ చేసి మరి ఇది పాస్ అవ్వాలి అని చదివిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయి. 35 script. లైక్ దీంట్లో ఎక్కువ స్కోర్ చేయాలను, ఇది ఇప్పుడు చదవకపోతే అయ్యే పనులు అది 12th లో మొత్తం అలాగే ఉన్నది. ఏమో సారీ నాకు ప్రోగ్రామింగ్ అంటే రాదు అసలు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ విత్ కోడింగ్. సో మాకు జావా సబ్జెక్ట్ ఉండేది. సో అది నేను మార్నింగ్ 4:30 వరకు చదివాను. సరే పడుకున్నాను, లేసరికి ఎగ్జామ్కి వెళ్ళా 10 అయిపోయింది. ఆ ఎగ్జామ్ వదిలేసాను పేపర్. సో బేసికలీ బీటెక్లో యూ హ్యావ్ option to leave 2 papers out of all 44 and no papers ఉంటాయి. If you pass 42 papers, that's it, you're good, they'll give you a degree. సో అందులో నేను వదిలేసిన ఒక సబ్జెక్ట్ ఇస్ జావా. ఇన్ఫాక్ట్ కోవిడ్ వల్ల ఎంతమంది స్టూడెంట్స్ కి ఈజీ అయిపోయింది కదా, బికాస్ ఆఫ్ మాది వర్స్ట్. మాది కోవిడ్ అయ్యాక ఎగ్జామ్ స్టార్ట్ అయింది, బ్యాచ్ మాది. I think a lot of people, students were not able to experience the beauty of going to college in person, going to school in person. నాకు తెలుసు నా తమ్ముడు జూనియర్స్ కొంతమంది, దే వర్ మిస్సింగ్ టీచర్స్ ఇన్ స్కూల్, దే వర్ మిస్సింగ్ ఫ్రెండ్స్ ఇన్ స్కూల్. సో ఈ కోవిడ్ అన్న ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అర్థమైంది ఆఫ్ ద వాల్యూ ఆఫ్ పీపుల్. బేసిక్లీ వెన్ యూఆర్ ఐసోలేటెడ్ ఫర్ సో లాంగ్, వీళ్ళని ఒకసారి చూస్తే బాగుండేది. ఈవెన్ పీపుల్ హూ ఆర్ ఎనిమీస్ బికేమ్ ఫ్రెండ్స్. Honestly, like they patch up. They're like, you know, it doesn't matter if we're scolding or we're screaming or happy. Let's just talk అన్నట్టు అయిపోయింది. So I think that mended. కోవిడ్ స్టోరీ అంటే గుర్తొచ్చింది. there is a కడపలోనే అనుకుంటా, there is an auto driver. He's some 55 years old and every year 10th class ఎగ్జామ్ రాసేవట, ఫెయిల్ అయ్యేవట. కోవిడ్ బ్యాచ్ లో పాస్ అయ్యాడు ఆయన. So what I'm learning out of this is, it doesn't matter if you're 10th pass or failed, you can still earn a living. So he was a successful auto driver, but ఒక్క రోజు he passed his test. To make it a point, ఆయనకి he had children and grandchildren also. Oh, lovely. నేను 10th class పాస్ అవ్వాలని every year రాసేవాడు. See, చదువుకోవాలంటే there's no age limit, right? ఎప్పుడైనా ఎలాగైనా. అండ్ ట్రైలర్ లో ఒక చిన్న పిల్లడు పారిపోతాడు కదా, అలా మీరు ఎప్పుడైనా ఏదైనా లైక్ చదువుకోలేక ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా ఇంట్లో నుంచి పారిపోయారా? అంటే మీది వైజాగ్? మీరు పారిపోయారు ఇంట్లో నుంచి? అన్న ధర్మేశ్వర మేము ప్లాన్ చేసాం కానీ ఎగ్జిక్యూట్ చేయలేదు. మా ఫ్రెండ్ వచ్చాడు సార్, నేను ఇంట్లో నుంచి పారిపోయాను మా ఇంట్లో దాక్కోవడానికి, కానీ నేను ఇప్పుడు పారిపోలే. లేదు, నేను కూడా. Have you guys? మేము ప్లాన్ చేసాం. మా స్కూల్లో మా క్లాస్మేట్ ఒకటి పారిపోయి ఒక 2 రోజుల తర్వాత వచ్చాడు. వాడు ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, మాకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఒక 4 ఫ్రెండ్స్ ఒక రోజు సాయంత్రం ప్లాన్ చేసాం పారిపోదామని. 3:30కి స్కూల్ అయిపోయాక 6:30 వరకు ప్లానింగ్ అయింది. సర్లేరా ఇప్పుడు ఇంటికి వెళ్దాం అని చెప్పాం. మళ్ళీ ఇంకెప్పుడు మాట్లాడుకోలేదు దానికోసం. ఆకలేసింది, తినేసి మాట్లాడదామని చెప్పి. మా కజిన్ ఒకటి సందీప్ అని హాస్టల్లో జాయిన్ చేస్తే రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఇంకా
సో లిటరల్లీ అది నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్. అప్పుడు స్టీల్ ప్లాంట్ నుంచి కొంచెం దూరం వెళ్తే అనకాపల్లి ఇలా మాటలు అనమాట. ఇక్కడ నుండి బస్ ఎక్కాలి, ఆటో ఎక్కాలి, అండ్ చాలా. అండ్ బాటిల్ మనం తిప్పట్లేదు. దట్స్ ఫైన్. మేము అడిగిన అన్నిటికీ ఆన్సర్ చెప్పారు మీరు. మాకు Okay. లాస్ట్ ఒకటి ఒక క్వశ్చన్ ఉంది. 100 into 0 0 ఎలా? ఒక పెన్ పేపర్ ఉందా? మీకు పెన్ పేపరా? సరే, ఎలాగ 100 ఇంటూ అన్నారు కాబట్టి ఇప్పుడు ఒక మ్యాథ్స్ క్విజ్ పెట్టుకున్నాం. రైట్, ఓకే. 13/7 సార్. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? మనకి ఇది ఉంది కదా, అయ్యో లేట్ అయిపోయింది ఆల్రెడీ. పదండి, లేట్ అయిపోయింది. అయ్యో పార్థసారథి సార్ ఖచ్చితంగా.